అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఓమా పూరి అలాగే సాబుదానాల పాయసం చేసుకుందాము. 1 లీటర్ పాలు తీసుకొని అవి కొద్దిగా కాచుకోవాలి. కాచుకున్న తర్వాత 1 గ్లాసు సాబుదానాలు వేసి దాన్ని మరగనివ్వాలి. అలాగే నాకు సరిపడా షుగర్ 1 గ్లాసు వేసుకున్నాను. అలాగే ఇలాచి వేసుకున్నాను. ఇలాచి వేసుకోవడం వల్ల మనకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఒక కడాయిలో కొంచెము కిస్మిస్ బాదం తీసుకున్నాను. అలాగే నెయ్యి, మీకు కావాల్సి వస్తే చాలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్. నా దగ్గర అయితే కిస్మిస్ ఇవే ఉన్నాయి. చూడండి, సాబుదానాలు ఉడికిపోయాయి. ఇలా సాబుదానా పాయసం తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ మంచిగా అవుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా టేస్టీగా తింటారు. డ్రై ఫ్రూట్స్ని కలుపుకున్నాను. ఇప్పుడు మనము బాంబినా పాయసం అలాగే షీర్ కుర్మా సేమియా 2 తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి, మాడనివ్వకూడదు. దీన్ని నేను పాయసంలో కలిపేసుకున్నాను. దీన్ని ఎక్కువ హీట్ చేయడం వల్ల మనకి గంజి గంజి అవుతుందన్నమాట పాయసం. మనకు షీర్ కుర్మా పాయసం లాగా కావాలంటే దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే ఆ హీట్కే పాయసం రెడీ అవుతుంది. మనం ఇప్పుడు పూరి చేసుకోవడానికి ఓమా సరిపడా ఉప్పు తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ ఓమా పూరి తినడం వల్ల మనకు డైజెషన్ మంచిగా అవుతుంది. నేను 10-15 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను కదా. చూడండి ఎంత మంచిగా అయ్యిందో పాయసము, టేస్టీగా. ఇప్పుడు మనము పూరిని ముద్దలు కట్టుకోవాలి. నా దగ్గర రోటీ మేకర్ ఉందండి. ఈ రోటీ మేకర్తో నేను పూరి చేసుకున్నాను. చూడండి, నేను పూరి చేశాను. ఎంత బాగా అయ్యిందో. 1-2 తినే పిల్లలు కూడా 3-4 తినేస్తారు. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్.